చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీలో పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు. తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో సొంత లాభం కొంత మానుకొని కాదు, అంతా మానుకొని రాష్ట్రం కోసం పరిశ్రమించేటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ వేదికని వేడుకుంటున్న క్షణం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం. మరోసారి పేరున అభిమానులకి, మిత్రులకి, పార్టీ నేతలకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. విచ్చేసిన అశేష ప్రజానీకానికి, ఎందరో మహానుభావులు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చరిత్ర సృష్టించాం అని బలంగా చెప్పుకుందాం. గట్టిగా చప్పట్లతోటి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహోజ్వలమైనటువంటి ఒక ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే, ఒక చారిత్రకమైనటువంటి విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి. లేదంటే అంతకు మించి మన ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్నటువంటి అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పార్చడి దిట్టడి అమ్మ, ఆ తల్లి యొక్క దీవెనలు, దుర్గమ్మ తల్లి యొక్క నిండైనటువంటి దీవెనలు ఈ రాష్ట్రంపై, ఈ రాష్ట్ర ప్రజలపై సమృద్ధిగా వర్షించుగాక, ఆ తల్లి కరుణ సమృద్ధిగా వర్షించుగాక అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, అలాగే కృష్ణవేణి తరగలతోటి, అలాగే గోదావరి మాత తరగలతోటి విశేషంగా ఉండేటువంటి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సుజలాం సుఫలాం మలయజ శీతలాం అన్న కవిభావన దేశభాగ్యానికి యోగ్యమయ్యే దీవెనగా ఉండాలనేటువంటి భావనను మీతో మనవి చేసుకుంటూ, ఇక్కడ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా మీతో వ్యవహరించేటువంటి, మీతో మాట పంచుకునేటువంటి మహదవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను అంబడిపూడి మురళీకృష్ణ, నాతో పాటు సహ వ్యాఖ్యాత్రి ఆర్జే భార్గవి వినయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మట్టి రేణువుల పుట్టెడు ప్రేమ, వానచినుకల వాత్సల్యం మధ్య విశేషమైనటువంటి రీతిలో చిటపట చినుకుల సంగీతానికి పరవశించి అనంతమైనటువంటి విశ్వాన్ని స్పృశించగలిగినటువంటి మహావృక్షంగా ఎదుగుతుంది అంటారే. నిప్పు కణికల్లాంటి అపురూప బీజాలు తెలుగు నేల తలవాకిట మొలకెత్తి ఆకాశంగా ఎదిగినటువంటి సాక్ష్యాలు మనకు తెలియనివి కాదు. అలాగే ఈ భూమి మీద మనిషి సంపాదించుకున్న వాటిలో నాది అని సగర్వంగా చెప్పుకునేది వ్యక్తిత్వం మాత్రమే పెద్దలారా. ఆ వ్యక్తిత్వం సమగ్రంగా ఉంటే మనమంతా అనుకున్నవి సాధించవచ్చు. మీరు
ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎంతో శ్రమించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన, భారతీయ జనతా పార్టీ పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారి పక్షాన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కృతులు తెలియజేసుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా సంయమనంతో తోసుకోకుండా, తోపులాట లేకుండా చక్కగా ఇంటికి చేరండి. రేపటి రోజున మనమంతా మనదైనటువంటి రాష్ట్రంలో సగర్వంగా బతకబోతున్నామనేటువంటి మాటను మీతో పంచుతూ ఉన్నాను. నడిచేది జీవితం అయితే దానికి మునుముందుకు నడిపించేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రగాఢంగా ఉన్నటువంటి మీరు, నేను, తను అందరము కూడా ఒకే ఒక విశేషం, ఏ పనైనా చేయగలనేటువంటి నమ్మకం మనకున్నది. అందుకనే మనం గెలిపించుకున్నాం. రేపు సూర్యుడు ఉదయిస్తాడన్నది నమ్మకం, పువ్వు పరిమళిస్తుంది అనేది నమ్మకం, ఉరుముతున్నటువంటి ఆకాశం వర్షిస్తుంది అనేటువంటిది నమ్మకం, అలాగే గ్రీష్మం వెంటనే వసంతం వస్తుందనేటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో మనం గెలిపించుకున్నాం. ప్రేమ ద్వేషాన్ని చేస్తుందనేటువంటి నమ్మకం ఉంది. గోరంత దీపం కొండంత వెలుగునిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నమ్మకంతో గెలిపించుకున్న ఈ ప్రభుత్వంలో మనమంతా హాయిగా కొండంత నమ్మకంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో పచ్చగా బతుకుదాం. అందరి కుటుంబాలు చల్లగా ఉండుగాక, అందరూ సుభిక్షంగా ఉండుగాక అని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న తోపులాట జరుగుతుంది, మన్నించాలి. అక్కడ దయచేసి ఎటువంటి తోపులాట లేకుండా, ఎందుకంటే ఇంత హుందాగా ఇంత గౌరవంగా జరిగింది కాబట్టి మీ యొక్క సహకారాన్ని అందించండి. మంచి కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి ఒక్క 5 నిమిషాలు సంయమనం పాటించి అందరూ మెల్లిగా అప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విఐపీస్, డిగ్నిటరీస్ అందరూ ఎగ్జిట్ అయ్యాక కానీ అలౌ చేయరండి బయటికి. ఒక్క 5 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ మెయింటైన్ చేయడం, అలాగే నిబద్ధతతో ఉండడం తెలుగువారిగా మనం అందరికీ తెలియచేయాలి. దయచేసి అందరూ కొంచెం డిసిప్లిన్ పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతిగా వ్యవహరించడం ఆనందదాయకంగా ఉంది. శుభమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరోసారి నమస్కారం. జై బాబు, జై జై బాబు. మళ్ళీ మరో చక్కటి కార్యక్రమంలో మనమంతా కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. జై హింద్.